రోజులు అంటే ఈ మే 1వ తేదీ వరకు కాబట్టి, కానీ వీళ్ళు కూడా ఒకరి మధ్యలో ఒకరి విభేదాలతో తొందరగా విడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెద్దవాళ్ళందరూ కూడా అమ్మ చక్కగా సంసారం చేసుకొని చెప్పాలి తప్ప విభేదాలు ప్రతిదినకూడదు. భర్త భార్యను భర్త గౌరవించుకొని మంచిగా కొనసాగించుకోండి అదొకటి ఉంది. తర్వాత దైవజ్ఞ శుక్రుడైనాడు. ఈ సంవత్సరము కొద్దిగా భక్తి ప్రపత్తులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో మెదలండి. అదేవిధంగా ఇక్కడ ఈ సంవత్సరము పశుపాలకుడు యముడైనాడు. పశువులను మేపడానికి వెళ్తాం కదా, అదంతా కూడా యముడైనాడు. అదేవిధంగా స్థాన రక్షక బలరాముడైనాడు. వెంకటేష్ గారు కూర్చున్నాడు. స్థాన రక్షక బలరాముడైనాడు. వీఆడక వర్షం అంటే ఒక 2 తూముల వర్షం ఉంటుంది. అదేవిధంగా వాయువు 1 తూము వాయువు ఉంటుంది. అయినప్పుడు ఈ వర్షం కూడా పర్వతాల పైన ఎక్కువ పడుతుంది. అదేవిధంగా సమతలం ఉన్నటువంటి వాటిపైన వర్షం తక్కువ పడుతుంది. అయినా కూడా మనము దేశం సుభిక్షంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ వరి పంట అనేది వస్తుంది, కొంతవరకు నష్టమైనా కూడా ఉన్నదాన్ని కాపాడుకోండి. అదొకటి చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఇంకా అదేవిధంగా ఈ సంవత్సరము ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో హిందువులు పోయినప్పుడు ఇక్కడి పండగ వచ్చినా కూడా ఇక్కడ పెట్టిన తర్వాత బొట్లు కనబడుతున్నాయి. మాలా కాకుండా కూడా కనీసం ఈ కుంకుమ ధారణ తల్లిని నమస్కరించి వినడం అలవాటు చేస్తున్నట్టు కూడా జయగుండే అవకాశము ఉంటుంది. ఇక్కడ మనము ఈ సంవత్సరము దేశకాల పరిస్థితి చూసినట్టు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇండియన్లు నీటి నిల్వలు వర్షాధారం నీటి నిల్వలు పెంచుకోవడం చాలా మంచిది. తర్వాత పూర్తిగా వర్షాధార పంటలు కాకుండా ఏమంటారు, తడి పొలం అంటారు కదా, భూమిలోంచి నీళ్ళు రావడము, తర్వాత బావుల్లోంచి నీళ్ళు రావడము, బోర్లోంచి నీళ్ళు తీసుకొని పంటలు పెంచడము, అటువంటి ఈ సంవత్సరం ఎక్కువ చేసినది చాలా బాగుంటుంది. అదేవిధంగా మేఘాధిపతి కూడా శని అయినాడు. అదేవిధంగా రసాధిపతి గురువైనాడు. విదేశాధిపతి కుజ. అయితే ఇది కావడం వల్ల ఏమవుతుందంటే బంగారం, వెండి, అదేవిధంగా వజ్రాలు ఇవన్నిటికి కూడా చాలా వరకు ధర పెరిగే అవకాశం ఉంటుంది. బంగారం ఎంత విపరీతంగా పెరుగుతుందో మూలధనం అంతా బయటకు వచ్చి అందరు విరివిగా కొనే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది. గ్రామపాలక శని నాడు అంటే ఈ సంవత్సరము దాదాపు 5 ఉపాధులు శని భగవానుకి వచ్చినాయి. అయితే ఇందులో మనము గెలవాలా, ఇటువంటి వాళ్ళటువంటి పెద్దలను గెలవాలంటే ఏం చేయాలా? అందరికి అర్థమైతే చెప్తున్నా, ఇంగ్లీష్ మాట్లాడతాను అనుకోండి, పంచాంగ దగ్గర ఇంగ్లీష్ మాట్లాడతాను తప్పు, మన ఇంటికి వెళ్ళి జపం చేసుకోవాలా. పెద్దలు ఏం చెప్పారు? ఒబిడియన్స్ ఈజ్ ద పవర్ఫుల్ వెపన్ టు విన్ ద ఎల్డర్స్ అని చెప్పారు. పక్కన దగ్గరికి వచ్చేసి అన్న నాకు సమస్య ఉంది నాకంటే తమ్ముడు చేసుకోవాలని తీస్తాడు ఆయన. అదే మనం కనుక వచ్చి గట్టిగా మాట్లాడితే పూరబాబంటాడు. ఏం చేయాలా? పెద్దవాళ్ళని గెలుచుకోండి. మా అందరి కాలం అయిపోయి 60 ఏళ్ళు నేనున్నా, దాదాపు 72 ఏళ్ళు అనున్నాడు. ఇట్లా కాకుండా అందరిని గెలవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి ఎవరితో ఏం పనుందో చూసుకొని వాళ్ళ దగ్గర పద్ధతిగా మాట్లాడి మీ పనులు కొనసాగించుకోండి. వీళ్ళెంత వాళ్ళెంత అంటే ఇంకా మనకు సమస్యలు ఎక్కువ అవకాశం ఉంటుంది. మనది వేదభూమి కాబట్టి ఈ కరోనా మందులు కూడా మన దగ్గర తయారు చేయడం వల్ల ప్రపంచాన్ని కాపాడడం, అటువంటి విశేషమైనటువంటి వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి ప్రపంచానికి ఉన్నటువంటి ఉపద్రవము మనకు తక్కువగా ఉంది. కాబట్టి ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా నమ్రత నేర్చుకోండి. ఉన్న బలంగా పక్క వాళ్ళతో ఫైనాన్స్ మినిస్టర్ ఓకే